అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. ఇప్పటికే 11 డేస్ గ్యాప్ వచ్చిందండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. నేను మీకు లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి సింక్. సో దీని గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. సింక్ సింక్ అంటే మునిగిపోవడం, ఏదైనా సరే లోపలికి దిగిపోవడం అని అర్థమండి. దాన్ని తెలుగులో కూడా ఎలా పలకాలి అనేది ఆ వర్డ్ కిందే తెలుగులో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీకు బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్. సో చంకు మెథడ్ అంటే ఏం లేదు, ఎలాంటి కష్టమైన పదాన్నైనా, నోరు తిరగనటువంటి పదాన్నైనా ముక్కలుగా విడదీసే పద్ధతినే చంకు మెథడ్ అంటారండి. సో ముక్కలుగా విడదీసిన పదాలని చంక్స్ లేదా సిలబల్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింక్ అనేది సింగిల్ సిలబల్ కాబట్టి ఎలా పలకాలి, బాక్స్లో తెలుగులో ఇచ్చాను చూడండి, సింక్ అని పలకాలి. సో మనం ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ద బోట్ స్టార్టెడ్ టు సింక్. ఈడీ వచ్చింది అంటే ఏంటి, జరిగిపోయిన కాలానికి సంబంధించింది. పడవ మునగడం ప్రారంభించింది అని అర్థమండి. అసలు సింక్ అంటే వెర్బ్ అంటే పని కదండి. సో వెర్బ్ కింద కన్సిడర్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. సో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో సింక్ అని వాడుతున్నాం కదండి. బేసిక్ లెవెల్లో ఏమని వాడతాము? సో గో డౌన్, డ్రాప్, ఫాల్, డిసెండ్, డిజపియర్ అని వాడాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో సింక్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. టు ది టుడేస్ టాపిక్, మనం రోజు వినే కొన్ని పదాలని ఇంగ్లీష్లో ఎలా పలకాలి నేర్చుకుందాం ఈరోజు. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి నరిష్. ఇది ఎక్కువగా వినే పదమే అండి, నరిష్. నరిష్ అంటే పోషించడం, పెంచడం, అంటే దేన్నైనా సరే వాళ్ళ ఎదుగుదలకి సహాయం చేయడం అని అర్థమండి. వాళ్ళకి చక్కటి పోషణ ఇవ్వడం, ఆరోగ్యంగా పెరగడానికి సహాయం చేయడం అని అర్థం, గుర్తుపెట్టుకోండి. నరిష్ అనేది వెర్బ్ అండి. సో మనం జనరల్గా ఈ వర్డ్ ప్లేస్లో ఫీడ్, సస్టైన్, మెయింటైన్, న్యూట్రిఫై, చెరిష్, నర్చర్ అని వాడుతూ ఉంటామండి. అదే అడ్వాన్స్డ్ లెవెల్లో వాడాల్సి వస్తే నరిష్ అని వాడచ్చు, గుర్తుపెట్టుకోండి. నా బాక్స్లో ఉన్నది చంకు మెథడ్ అండి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎలా పలకాలి. నర్ ఇష్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. దానితో పాటుగా స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతామండి, గుర్తుపెట్టుకోండి. పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, వాటర్ నరిషెస్ ద ప్లాంట్స్ అంటే నీళ్ళు మొక్కలను పోషిస్తాయి, అంటే నీళ్ళ వల్ల మొక్కలు ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మదర్ నరిషెస్ హర్ బేబీ అంటే తల్లి తన బిడ్డను పోషిస్తుంది, అంటే ఎదుగుదలను చక్కగా చూసుకుంటుంది అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా నరిష్ గురించి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి హెచ్ అని పలకాలండి. ఆ వర్డ్ కిందే ఇచ్చాను చూడండి. హెచ్డ్ అంటే చెక్కిన, లేదు అంటే చెక్కబడిన, పొదిగిన, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే చిత్రించిన, మనకి ఏదైనా ఒక జ్ఞాపకంగా ఇస్తూ ఉంటారు కదా, అదే అన్నమాట, గుర్తుండిపోయేది అని అర్థం. హెచ్డ్ అంటే అడ్జెక్టివ్ అండి, అంటే ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది. సో గుర్తుపెట్టుకోండి. మనం ఈ పదాన్ని బేసిక్గా ఏమని వాడుతూ ఉంటాం ఈ వర్డ్ ప్లేస్లో? కారు తెలుసు కదా మీ అందరికీ. సో ఇంప్రింట్, ఇంప్రెస్, డీబాస్, స్టాంప్, మార్క్ అని వాడాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో హెచ్
అని వాడతామండి, గుర్తుపెట్టుకోండి. సో మనం చంకు మెదడులో ఎలా పలుకుతాం, ఇది సింగిల్ సిలబల్ కాబట్టి అండి హెచ్ అనే పలుకుతాము. సో ఈడీ వచ్చింది కాబట్టి ఇది ఆల్రెడీ జరిగిపోయిన కాలానికి సంబంధించిన ఒక అడ్జెక్టివ్ అనమాట. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్, నేమ్స్ వర్ ఎచ్డ్ ఆన్ ద ట్రోఫీ అంటే వారి పేర్లు ట్రోఫీ అంటే మనం ఏదన్నా విన్ అయినప్పుడు మన పేర్లు రాసి మరీ అవి బహూకరిస్తారు కదా, సో అదే అర్థం అనమాట. ట్రోఫీపై చెక్కబడ్డాయి అని అర్థం అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హర్ స్మైల్ ఈజ్ ఎచ్ ఇన్ మై మెమొరీ. హర్ స్మైల్ ఈజ్ ఎచ్ ఇన్ మై మెమొరీ అంటే ఆమె నవ్వు నా జ్ఞాపకంలో లోతుగా ముద్రపడింది. ఇది ముద్రకి సంబంధించింది అంటే బాగా లోతుగా గుర్తుండిపోయేదానికి సంబంధించింది అనమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ వర్డ్ గ్రాన్యూల్స్. ఎలా పలకాలి, గ్రాన్యూల్స్ అని పలకాలి. ఆ వర్డ్ కిందే ఇచ్చాను చూడండి. ఈ వర్డ్ కూడా మనం జనరల్గా రెగ్యులర్గా వినే పదమే అండి. అసలు గ్రాన్యూల్స్ అంటే చిన్న కణములు లేదా చిన్న రేణువులు, కణికలు అని మనకు అర్థమయ్యే భాషలో మనం వాడుతూ ఉంటామండి. అదే గుళికలు అంటూ ఉంటారు కదా, చాలా చిన్నవి. మనకి ఆయుర్వేదం అండ్ హోమియోపతిలో మెడిసిన్ ఇస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు గ్రాన్యూల్స్ అంటే చాలా చిన్న టైనీ పార్టికల్స్ అన్నమాట. సో అర్థమైంది కదా గ్రాన్యూల్స్ అంటే ఏంటి అనేది. మనం ఈ వర్డ్ ప్లేస్లో జనరల్గా ఏమని వాడుతూ ఉంటాం, బేసిక్గా పార్టికల్, ఫ్రాగ్మెంట్, బిట్, మాలిక్యూల్, ఆటమ్ అని వాడుతూ ఉంటామండి. అదే అడ్వాన్స్ లెవెల్లో అయితే గ్రాన్యూల్స్ అని వాడచ్చు, గుర్తుపెట్టుకోండి. మనం ఈ పదాన్ని చంకు మెదడులో ఎలా పలకాలి, ఇక్కడ బాక్స్లో ఇచ్చాను చూడండి. గ్రాన్యూల్స్, గ్రాన్యూల్స్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. దానితో పాటు స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయడానికి ఇది చాలా పవర్ఫుల్ మెథడ్ అండి. సో అర్థమైంది కదా. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్, శాండ్ ఈజ్ మేడ్ ఆఫ్ టినీ గ్రాన్యూల్స్. తెలుసు కదా శాండ్ అంటే ఏంటి, ఇసుక. ఇసుక ఎలా ఉంటుంది, చిన్న చిన్న రేణువుల రూపంలో, పార్టికల్స్ రూపంలో ఉంటుంది. సో అదే అన్నమాట అర్థం. ఇసుక చిన్న చిన్న రేణువులతో తయారవుతుంది అని అర్థం అండి. ఎగ్జాంపుల్, షుగర్ కమ్స్ ఇన్ స్మాల్ గ్రాన్యూల్స్. షుగర్ కమ్స్ ఇన్ స్మాల్ గ్రాన్యూల్స్ అంటే పంచదార చిన్న చిన్న రేణువులుగా ఉంటుంది, చిన్న చిన్న పార్టికల్స్గా ఉంటుంది అని అర్థం అనమాట. సో ఇది అందరికీ తెలుసు. సో అర్థమైంది కదా. నాకు చిన్న హెల్ప్ చేయాలండి. ఈ వీడియో మీకు బాగా క్లియర్గా ఉందా, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, లో వాయిస్ ఉందా అనేది కొంచెం కామెంట్ రూపంలో నాకు తెలియజెప్పండి. నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియో మళ్ళీ జాగ్రత్తలు తీసుకుంటాను. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్, అందరికీ తెలుసు లాయల్టీ అంటే అర్థం ఏమిటి, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరి సపోర్ట్కి నేను నిజంగా రుణపడి ఉన్నానండి. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి, ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి డిఫరెంట్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కోసం ఒకటి అయితే నేను గ్రాటిట్యూడ్ లాగా ఏదైనా ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా తొందరలోనే అనౌన్స్ చేస్తాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది, ఈ పదాలన్నీ యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.